కొత్తదనమంటే కోయిల కూత, కొత్తదనమంటే వేపపూత, కొత్తదనమంటే మామిడి కాత, కొత్తదనమంటే ఆమని పులకింత, కొత్తదనమంటే ప్రకృతిలో మార్పు, కొత్తదనమంటే షడ్రుచుల కూర్పు, కొత్తదనమంటే అన్నదాతల సాగుబాట్లు, కొత్తదనమంటే తీయని బొబ్బట్లు. అది కదా ఆహ్లాదం, అది కదా ఆనందం, అదే కదా అసలైన కొత్తదనం. మరి ఈ అర్ధరాత్రి చిందులేంటి, ఈ పనికిమాలిన విందులేంటి? ఇది ఎక్కడి సంస్కృతి? క్యాలెండర్లో తేదీ మారినందుకేనా ఈ పిచ్చి ఆనందం? న్యూ ఇయర్ వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. అది మన సంస్కృతి కాకపోయినా దేశంలోనూ అదే సంబరం. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ కోసం వారం ముందు నుంచే ప్లాన్లుంటాయి. ఇక ఈవెంట్స్ సంస్థలైతే 3-4 నెలల నుంచి ప్రిపరేషన్స్ రెడీ చేస్తాయి. ఇలా ఎవరికి వాళ్ళు న్యూ ఇయర్ పార్టీల కోసం సిద్ధమైపోతారు. నగరాల్లోనే కాదు, ఈ విదేశీ విష సంస్కృతి పల్లెలకు పాకిపోయింది. ఏమన్నా అంటే ఇది న్యూ ఇయర్ అంటారు, పెద్ద పండుగలా సెలబ్రేట్ చేస్తారు. అసలు న్యూ ఇయర్ అంటే మనకు ఉగాది కదా. మరి ఈ విష సంస్కృతి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బానిస మనస్తత్వం నుంచి మనం బయటికి రాలేమా? జనవరి 1 రోజున నూతన సంవత్సరాదిగా జరుపుకోవడానికి కారణం గ్రెగోరియన్ క్యాలెండర్. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఇంగ్లీష్ క్యాలెండర్ ఇదే. గ్రెగోరియన్ క్యాలెండర్ రూపకర్తలు రోమన్లు. ఒకప్పుడు వారు రోమన్ క్యాలెండర్ను అనుసరించేవాళ్ళు. ప్రతి సంవత్సరం జనవరి 1న కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సంప్రదాయం సాధారణ శకానికి పూర్వం 46లో మొదలైంది. దీన్ని మొదట ప్రారంభించిన వాడు రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్. అందుకే ఈ కొత్త క్యాలెండర్ను జూలియస్ క్యాలెండర్ అని అనేవాళ్ళు. అయితే జూలియస్ క్యాలెండర్కు కొన్ని సవరణలు చేస్తూ 13వ పోప్ గ్రెగోరీ మరో క్యాలెండర్ తయారు చేయించాడు. 1582 ఫిబ్రవరి 24న తన క్యాలెండర్ను అమలుకి తెచ్చాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ క్యాలెండర్ అనే పేరు స్థిరపడింది. నిజానికి భారతీయ కాలమానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి పూర్తిగా విరుద్ధం. అది ఎలాగో గమనించండి. భారతీయ కాలమానం ప్రకారం సూర్యోదయంతో రోజు మొదలవుతుంది. మనకు ఒక రోజు అంటే ఇవాళ తెల్లవారుజాము నుండి మరుసటి తెల్లవారు వరకు. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఒక రోజు అర్ధరాత్రితో మొదలై మళ్లీ అర్ధరాత్రితో ముగుస్తుంది. సృష్టిలో ఏ ప్రాణి అయినా తెల్లవారుజామునే నిద్రలేస్తుంది. మనుషులంతా ఉదయాన్నే నిద్రలేచి దైనందిన కార్యక్రమాలకు సిద్ధమవుతారు. పక్షుల కిలికిల రావాలు సుమధురంగా వినిపించేది. తోటల్లో పువ్వులు వికసించేది. చివరకు గోమాత దూడలకు పాలిచ్చేది కూడా సూర్యోదయం తర్వాతే. ఈ చర్యలన్నీ అర్ధరాత్రి జరగడం మీరెప్పుడైనా చూసారా? ప్రకృతి నియమాల ప్రకారం సాగే ఈ చర్యలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి పూట జరగడం లేదు కదా. అంతెందుకు, ఆలయాల్లో భగవంతుడికి పూజలు సైతం తెల్లవారుజామున సుప్రభాత సేవలతోనే మొదలవుతాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. సూర్యమానమైన చంద్రమానమైన గ్రహాల గమనం ప్రకృతి ధర్మాల ప్రకారం మన కాలమానం రూపుదిద్దుకుంది. జనవరి 1న నూతన సంవత్సరం అని చెప్పడానికి సరైన ప్రమాణాలు లేవు. రోమన్లు గ్రీకులు పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్ కాలగమనంలో అనేక మార్పులకు లోనైంది. యూరోప్ దేశాల వలస పాలన ద్వారా ప్రపంచ దేశాలన్నిటిపైన బలవంతంగా రుద్దబడింది. ఆంగ్లేయుల ద్వారా మన దేశానికి దాపురించింది. నిజానికి స్పష్టమైన కాలగణన ఉన్న భారతీయ కాలమానమే ప్రపంచానికి ఆదర్శం. గ్రెగోరియన్ క్యాలెండర్లో మనకు ఎన్నో లోపాలు కనిపిస్తాయి. అసలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే కాలగణనే విచిత్రంగా ఉంటుంది. క్రీస్తు శకం లెక్క బాగానే ఉన్నా క్రీస్తు పూర్వం లెక్క మాత్రం తలక్రిందులుగా నడుస్తుంది. అయితే మన సనాతన శకాల విషయానికి వస్తే ఇలాంటి తలకిందుల లెక్కలు అస్సలే ఉండవు. ఈ శకాలకు స్పష్టత ఉంటుంది. పూర్వం భారతదేశంలో ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు శకాలు అమలులో ఉండేవి. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు వంటి జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఈ కాలగణనలను మరింత అభివృద్ధిపరిచి మనకు అందించారు. సాధారణ శకానికి పూర్వం 57వ సంవత్సరంలో ప్రారంభమైన విక్రమ శకం ఉత్తర హిందూ దేశమంతటా వాడుకలో ఉండేది. సాధారణ శకం 78వ సంవత్సరంలో ప్రారంభమైన శాలివాహన శకం దక్షిణ భారతదేశంలో అమలులో ఉండేది. ప్రాచీన ఋషులు సంవత్సర ఆరంభానికి వసంత ఋతు కాలాన్ని తీసుకోవడంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సంవత్సరంలో వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులు ఉన్నాయి. వీటిలో వసంత ఋతువు అత్యంత మనోహరమైంది. ప్రకృతికి వన్నె తెచ్చి సకల జీవుల మనస్సులను రంజింపచేస్తుంది. ఎక్కడ చూసినా లోకమంతా ఒక నూతనత్వాన్ని నింపుకొని కళకళలాడుతూ కనిపిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఋతువులలో నేను వసంత ఋతువును అని స్వయంగా చెప్పాడు. అలాంటి వసంత ఋతువు తొలి రోజున మన ఉగాది పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ మనం మాత్రం జనవరి 1ని నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నాం. మన స్వదేశీ పరిజ్ఞానాన్ని సంస్కృతిని విస్మరిస్తూ పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తుండడం ఆందోళన కలిగించే అంశం.
సొంత సంస్కృతికి దూరమైన ఏ జాతి ఎంతో కాలం మనుగడ సాగించలేదు. ఈ విషయాన్ని మనం ఎంత త్వరగా గుర్తించి కళ్ళు తెరిస్తే అంత మంచిది. ఖగోళ ఆధారంగా మన ప్రాచీన హిందువులు ఏర్పరిచిన వసంత ఋతు కాలాన్ని నూతన సంవత్సరాదిగా గుర్తించాలని, హిందువులందరూ ఉగాది పండుగకు మాత్రమే నూతన సంవత్సర శుభాకాంక్షల్ని జరుపుకోవాలంటున్నారు పండితులు. గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రపంచమంతా అనుసరిస్తోంది కాబట్టి మనమూ అనుసరిద్దాం. అంతేకాని న్యూ ఇయర్ పేరుతో అర్ధరాత్రి పూట ఈ వేడుకలెందుకు? మన సంస్కృతి కాని న్యూ ఇయర్ వేడుకలను మనం ఎందుకు జరుపుకోవాలి? ఇది ప్రతి యువతి యువకుడు వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.